దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకి మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి నామమున నేను శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మీ అందరినీ నిండారులుగా నూరంతలుగా దీవించునుగాక. గమనించండి, మనము నాకు ఆదరణ లేదని, లేకుంటే నేను ఒంటరి వాడినని, నాకు సహాయము లేదని, నిస్సహాయ స్థితిలో నేను ఉంటున్నానని చాలామంది దిగులు పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా దిగులు, ఎప్పుడు చూసినా ఆలోచన, ఎప్పుడు చూసినా దుఃఖము, ఎప్పుడు చూసినా వేదన. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, నీ దుఃఖము సంతోషముగా మార్చబడును, నీ కన్నీరు ఆనందముతో నాట్యమాడు రీతిగా నేను చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నీ దుఃఖము సంతోషముగా మార్చబడును. ప్రియులరా, నీ దుఃఖాన్ని, నీ యొక్క బాధని, నీ కష్టాన్ని, నీ వేదనని, నీ రోగమును సమస్తమును భరించి నీ దుఃఖమును సంతోషముగా చేయుట కొరకు యేసుక్రీస్తు వారు ఈ భూమిలోనికి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చి ఒక సర్వసాధారణ మానవునిగా జీవించి, ఒక మనిషి ఎలా జీవించాలని నేర్పించి, ఏ విధముగా జీవించాలి, మనం జీవించడానికి కూడా ఒక మోడల్ని, ఒక మాదిరిని ఇక్కడ పెట్టి ఆయన వెళ్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన కొరకు రక్తం కార్చిన యేసు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసు మానవుడు ఏ విధంగా జీవించాలని ఒక మాదిరిని ఇక్కడ నియమించిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా, నీ కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు ప్రాణం పెట్టి, నీ యొక్కయో నా యొక్క దుఃఖాన్ని, నీ యొక్కయో నా యొక్క బాధను భరించి ఆయన శిలువలో వేలాడి ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నారు, నీ దుఃఖము సంతోషముగా మార్చబడును. నీవు నవ్వుతో ఉండాలని, నువ్వు సంతోషముగా ఉండాలని, నువ్వు ఆనందముతో ఉండాలని యేసు శిలువను భరించి శిలువను మరణించారు. కాబట్టి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. నిశ్చయముగా దేవుడు మన దుఃఖాన్ని, వేదనను మార్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన కన్న తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఈ మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ధ్యానిస్తున్న బిడలను నజరేతుడైన యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదించి గొప్ప కార్యములు చేయుదురుగాక. వీరి దుఃఖము, వీరి వేదన, వీరి కష్టము, వీరి బాధలన్నీ కూడా కొట్టివేస్తూ అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన రీతిగా మీరు ఆశీర్వాదాలను ఇచ్చేదురుగాక. అయా, తొందరగా రాబోతున్న యేసయ్య, మీ పునరుద్ధాన మహిమను ప్రతి ప్రజలకు ఇచ్చి దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.